హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ హ్యామాన్షి వరల్డ్. నేను మీకు ఈ వీడియోలో 2 kgs ఆఫ్ చికెన్తో చికెన్ ఫ్రై రెసిపీ ఎలా చేయాలనేది చూపిస్తానండి. ఈ రెసిపీ అయితే నాదైతే కాదండి, మా ఆంటీ చేస్తారు. మా ఫ్యామిలీలో అందరికీ ఇష్టమైన రెసిపీ అన్నమాట. ఈ రెసిపీ మీకు కూడా షేర్ చేద్దామని చెప్పి తీసానండి. ముందుగా బాండీ పెట్టుకుని తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత 2 kgs ఆఫ్ చికెన్కి 6 ఆనియన్స్ అండి. 6 ఆనియన్స్ పొడుగ్గా చీలికల కింద కట్ చేసుకుని ఆ వేడెక్కిన ఆయిల్లో ఈ ఆనియన్స్ అయితే వేయాలండి. వేసి ఒకసారి కదిపిన తర్వాత 2 kgs ఆఫ్ చికెన్కి ఒక 8 పచ్చిమిర్చి అయితే వేయాలండి. వేసి ఇలాగా ఒకసారి కదిపిన తర్వాత మూత పెట్టేయాలన్నమాట. సిమ్లో పెట్టి మూత పెడితే ఈ బ్రౌన్ కలర్ అయితే రావాలండి. ఈ రెసిపీ ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత 4 రెమ్మలు కరివేపాకు అయితే వేయాలన్నమాట. ఎంత ఎక్కువ కరివేపాకు వేస్తే ఈ ఫ్రైలో అంత టేస్ట్ అయితే మటుకి బాగుంటుందండి. కరివేపాకు వేసిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న 2 kgs ఆఫ్ చికెన్ వేయాలన్నమాట. 2 kgs ఆఫ్ చికెన్ వేసి దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ పసుపు, ఒక 4 టేబుల్ స్పూన్స్ కారం అయితే వేయాలన్నమాట. కారం అయితే మీ కారం ఘాటు బట్టి వేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రాళ్ళ ఉప్పు అయితే మేము వేసుకుంటామండి. ఇక్కడ రాళ్ళ ఉప్పు అయితే వేస్తున్నాం అన్నమాట. రాళ్ళ ఉప్పే మంచిదండి. 2 టేబుల్ స్పూన్స్ వేసిన తర్వాత ఒకసారి కదిపి ఒక 4 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలన్నమాట అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 4 or 5 టేబుల్స్ వేసినా పర్వాలేదు, మీ ఘాటు బట్టి. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ పెరుగు వేయాలండి. పెరుగు వేసి ఒకసారి కదిపి అంతా మూత పెట్టేయాలండి. సిమ్లో పెట్టి ఉడికిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూసి అప్పుడు మనం మసాలా అయితే వేయాలన్నమాట. అంతలోగా మనం మసాలా అయితే రెడీ చేసేసుకుందామండి. ఒక 1/2 కప్ ధనియాల పౌడర్ వేసుకోవాలండి మిక్సీ జార్లో, లేదా డైరెక్ట్ ధనియాలు వేసినా పర్వాలేదు. 2 kgs ఆఫ్ చికెన్కి 10 లవంగాలు అయితే వేయాలండి. తర్వాత 3 ఇంచుల దాల్చిన చెక్క అయితే వేయాలండి, 3 ముక్కల కింద. తర్వాత 5 యాలుక్కాయలు, ఒక స్టార్ పువ్వు ఫుల్గా వేసేయాలన్నమాట. వేసేసి మిక్సీ జార్లో మిక్సీ అయితే చేసేయాలండి, ఫైన్ పౌడర్. ఈ పౌడర్ రెడీ అయిపోయే లోపు మనకి చికెన్ అయితే కొంచెం వాటరీగా వస్తుంది అనమాట. దీంట్లో వాటర్ అయితే వేయకూడదండి, ఫ్రై కదా. కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత మనం పౌడర్ చేసుకున్న మసాలా పౌడర్ వేసి మొత్తం కదపాలండి. కదిపిన తర్వాత కాసేపు మూత పెట్టి మన కన్సిస్టెన్సీ బట్టి దించుకోవాలన్నమాట. మేమైతే ఈ కన్సిస్టెన్సీలో అయితే దించేసామండి. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత కొంచెం లైట్ గ్రేవీ కింద ఉంటుంది అనమాట. తర్వాత ఫుల్గా కొత్తిమీర వేసుకుని గార్నిష్ అయితే చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ రెసిపీ రైస్లోకి చపాతీలోకి అయితే ఇంకా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి తప్పకుండా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.